ఆయన బెయిల్ రద్దు చేస్తారు. ఏది ఏమైనా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి మళ్ళీ శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ కొంతమంది, తాజాగా బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ 42,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ స్కామ్ త్వరలో తీయబోతున్నాము అంటూ ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. నిజంగా అంత స్కామ్ ఎలా జరిగింది? గతంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణము, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణము, ఇలా కొన్ని కుంభకోణాల విషయంలో బయటకు తీసిన ఒక స్కిల్ డెవలప్మెంట్ విషయంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కొన్ని రోజులు లోపల ఉంచారు, 52 రోజుల పాటు. తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. అయితే ఆ కేసు విషయం ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆయన సీఎం అయిపోయారు కాబట్టి ఇంకా అది పక్కకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే. ఇప్పుడు మళ్ళీ పాత కేసులు తిరగదోడడం, అంటే ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో తీసుకునే చర్యలని అందరికీ తెలిసిన విషయం. కాకపోతే టార్గెట్ చేయాలి, సైలెంట్గా ఉంటే వీళ్ళ మళ్ళీ మేము చేతకానాలు అనుకుంటాం, జగన్ చేశాడు కాబట్టి మేము చేయాలి. ఇప్పుడు జగన్ అయితే టార్గెట్, అందులో నోడట్టు ఏదో టైంలో ఏదో కేసులు అరెస్ట్ చేయడం గ్యారంటీ, దానికి